హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు పౌర్ణమి వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేనేమి వ్లాగ్ అనేది ఏమి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ పూజ విధానం అది ఎలాగా ఏంటి అనేది నేను మీకు చూపిద్దామని చెప్పి వ్లాగ్ అది స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి ఇంకా పిల్లల స్కూల్స్ అది హడావుడి అని చెప్పి నేను ఇంకేమీ స్టార్ట్ చేయలేదు. లంచ్ బాక్స్ అది మీరు ఆల్రెడీ చాలా వ్లాగ్స్‌లో షేర్ చేశానని చెప్పి నేను ఈరోజు పౌర్ణమి వ్లాగ్‌లో అయితే ఓన్లీ పూజ అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఇంక ఈరోజు కొన్ని స్కూల్స్ అయితే హాలిడే ఇచ్చారండి. మొన్న తుఫాన్ వల్ల హాలిడేస్ ఎక్కువ వచ్చాయని చెప్పి కొన్ని స్కూల్స్ అయితే పెట్టేశారు. ఇంక ఈరోజు గురునానక్ జయంతి కాబట్టి మా బాబుకైతే హాలిడే ఇచ్చారు. మా పాపకి స్కూల్ ఉంది. తనైతే ఎళ్ళను అని చాలా ఏడిస్తే బలవంతంగా పంపించాను. తనకి ఎగ్జామ్స్ కూడా దగ్గరికొచ్చేసాయి. ఇంకెందుకని వెళ్ళమని చెప్పాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికీ నేను లంచ్ బాక్సెస్ అన్ని టిఫిన్స్ అవి అన్నీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా బాబు కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా హోమ్ వర్క్స్, ఇంకా టీవీ ఇంకా అది పిల్లలతో కామన్. ఇంక నేనైతే ఇంక దానివల్ల వ్లాగ్ అది ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అది స్టార్ట్ చేశాను. నేను ఇంక ఈ విధంగా రెడీ అయిపోయి ఫస్ట్ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ పూజ టైంకి అలా రెడీ అవుదామని చెప్పి ఇలా సింపుల్‌గా డ్రెస్ అది వేసేసుకున్నాను. ఇంకా నాతో పాటు మీరు కూడా వ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఈ 2 ప్లేట్లు కూడా నేనిక్కడ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే నేను క్లీన్ చేస్తున్నానో దాని మీద నేను ప్రతిరోజు తులసమ్మని పెడతాను. చాలామంది వ్లాగ్స్‌లో కూడా చూసే ఉంటారు. ప్రతిరోజు మా ఇంటి ఎంట్రన్స్‌లోనే ఈ తులసి మొక్క అనేది ఉంటది. నేనింకా ఈ 2 ప్లేట్లనేవి ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా బాల్కనీలోని పెట్టేసుకున్నానండి. బాల్కనీ కూడా కడుగుదామని చెప్పి ఈ విధంగా ముందు బాల్కనీలోనే ఈ 2 కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ తులసి మొక్కను కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్‌లో క్లాత్ అది డిప్ చేసి నేను ఈ విధంగా శుభ్రంగా నీట్‌గా తుడిసేసుకుంటున్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఆల్రెడీ తులసి మొక్క ఎక్కువ పూజలు చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. తులసి మొక్క కూడా క్లీన్‌గా ఉంది. అయినా సరే మనం పూజ కాబట్టి కంపల్సరీ క్లీన్ అనేది చేసుకోవాలి. నేను ఇంక ఈ విధంగా వాటర్‌తోని ఇలాగ క్లాత్‌తోని డిప్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తులసి మొక్క కూడా రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏదైతే ప్లెయిన్ పేట ఉందో ఆ పేటకి ఇలా పసుపులు అవి రాసేసి ఇంక నేను ఈ విధంగా ముగ్గది పెట్టేసుకున్నానండి. ఇదైతే నేను పూజల టైంలోనే ఓన్లీ క్లీన్ చేసి పసుపది రాసి బొట్టు పెట్టుకుంటాను. ఇంకో పేటయితే అది ఎప్పుడు నేను తులసమ్మ దగ్గరే ఉంటది కాబట్టి అదెప్పుడు నేను టచ్ చేయను. దానికి ముగ్గులు కూడా ఆల్రెడీ ఉన్నాయి. దాంతో మనకు అంతగా పని లేదు. మెయిన్ మనం దీని మీద ప్రసాదాలు, దీపాలవి పెట్టుకుంటాం కాబట్టి దీని మీద పసుపది రాసి ముగ్గులవి కూడా ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ చుట్టూ కూడా బొట్లవి కూడా పెట్టేసుకుంటున్నానండి. ముందే గాని మనం ఇలాగ పెయింట్ అది వేసి ముగ్గులు పెట్టేసుకుంటే మనకి ఇలాంటి పూజలప్పుడైతే కొంచెం టైం అనేది సేవ్ అవుతది. నేనింక ఈ పేటకైతే ఏం పెట్టించుకోలేదు. మనకి ఇలా కూడా అప్పుడప్పుడు ఇలాగా పూజల టైంలోని లేకపోతే పసుపది రాసి కుంకంతోని బొట్లు గాని అవి పెట్టుకుంటే మనకు కూడా మంచి ఫీల్ అనేదే వస్తది. ఓకే. పూజ అది అని మనకు కొంచెం మంచి వైబ్ అనేది వస్తది. ఇంక ఈ విధంగా నేను చుట్టూ బొట్లవి కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా పేటయితే ఈ విధంగా ఇలా కంప్లీట్ చేసేసుకున్నానండి. చుట్టూ చక్కగా ముగ్గులవి పెట్టేసుకొని చుట్టూ ఇలాగ బొట్లవి కూడా పెట్టేసుకొని ఇలా మధ్యలోని సింపుల్‌గా మధ్యలో ఇంకా పద్మ ముగ్గది పెట్టి సైడ్‌లో ఏదో సింపుల్‌గా డిజైన్ అనేది వేసేసుకున్నానండి. ఇంక పీట అది కూడా రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఇక్కడ తులసమ్మకు కూడా నేను ప్రతి పూజలకి నేను ఇలాగా తులసమ్మకి ఆకులవి క్లీన్ చేసేసి గంధం అది పెట్టి కుంకుమ అనేది కంపల్సరీ పెడతాను. మరి మెయిన్ మనకి పౌర్ణమి అంటే తులసి పూజకి పూజ చేస్తాం కాబట్టి మరి తులసమ్మకు కూడా మనం అన్నీ చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకొని అన్ని బొట్లు కూడా పెట్టుకోవాలి. మనం ఇంట్లో నార్మల్‌గా పూజలవి చేసుకుంటే బ ఫోటో అది ఎలాగైతే క్లీన్ చేసి బొట్టది పెట్టుకుంటామో తులసమ్మకు కూడా అదే విధంగా ఇలా క్లీన్ చేసుకొని ఆకులవిని గంధం అది పెట్టుకొని కుంకుమతో కూడా ఇలాగ చక్కగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి. ఇది కూడా ఒక డెకరేషన్ అనుకోవచ్చు. చాలామంది పువ్వులవి గుచ్చి దండలవి కూడా వేస్తారు. అలా కాకుండా ఇలా బొట్లు కూడా పెట్టుకోండి. చక్కగా మొక్క కూడా మీకు అందంగా కనిపిస్తది పూజ టైంకి. ఇంక ఈ విధంగా నేను ఇంకంతా రెడీ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక నెక్స్ట్ ద్వారబంధాలు కూడా ఇంకా మొత్తం అన్నీ వస్తాయి మనకి పూజ అంటే ఇంట్లోని మెయిన్ పార్ట్ కూడా ద్వారబంధం కూడా మనకి కౌంటే కాబట్టి నేను ఇంక ఇది కూడా ఇలా క్లాత్తోని నీట్‌గా క్లీన్ చేసేసుకొని దీనికి కూడా ముగ్గులవి కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మ్యూజిక్ అది యాడ్ చేస్తాను. చూసేయండి. ఇంక అలాగా కంటిన్యూ అవుతుంటది వ్లాగ్ అనేది. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి.
ఈ విధంగా ద్వారబంధం కూడా ఇలా పసుపు అది రాసేసుకొని, ఇలా ముగ్గులవి పెట్టేసుకొని, సైడ్‌లో బొట్లు కూడా పెట్టేసుకున్నానండి. నా దగ్గర అయితే నేను మొన్న బయటకి వెళ్ళేటప్పుడు అవి ప్లేట్స్ లాంటివి తీసుకున్నాను. ముగ్గులు అప్పుడప్పుడైనా ఇలాగా పెట్టుకోవచ్చని చెప్పి అవి తీసుకొని, అవి ఇంక నేను అక్కడ యూజ్ చేసి అవన్నీ పెట్టేసాను. ఇంక ఇక్కడ బయట కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నానో, ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా మాప్ అది పెట్టేసుకొని, ఇంక ఈ విధంగా ఇలాగ నేను ముందు సెట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గరైతే మనకి బయట ఆ విధంగా రెడీ అయింది. ఇంక నెక్స్ట్ పూజలోకి వెళ్తాం గాబట్టి, ఇంక పూజకు కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసేసుకుంటాను. ఇంకిక్కడ చీకటి పడిపోద్దని చెప్పి నేను ముందే ఇక్కడ లీవ్స్ అవి కూడా కోసేసుకుంటున్నాను తమలపాకులు. ఆ తమలపాకు చెట్టయితే చాలా వచ్చిందని నేను చాలా చిన్నదేశాను పాదనేది. చక్కగా వస్తుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఊరెళ్తే భయమేస్తుంది. ఏమైనా చనిపోద్దేమో మొక్కని జెప్పి. ఇంకా ఇక్కడ నేను పూజ సామాన్లవి కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మొన్న మీకొక టిప్ అనేది చెప్పాను కదా! గోధుమ పిండి, పసుపు, ఉప్పు, నెక్స్ట్ నిమ్మరసం అని. దాంతో పాటు నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా ఇక్కడ ఆరబెట్టేసుకున్నాను. దీంతో పాటు పక్కన రైస్ కూడా కడిగేసి క్లాత్ మీద వేసేసుకున్నానండి. ఈవినింగ్‌కి చలివిడి కోసం అని చెప్పి నేను మార్నింగే ఇంకా అలాగ ఆరబెట్టేసుకున్నాను. నేనింకా అది వ్లాగ్ అది ఏం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ ఒకటి ఒకటి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆవు నెయ్యిలోనే నేను ఎన్నైతే ఒత్తులు కావాలో మేమైతే 27 ఒత్తులవి వెలిగిస్తామండి కంపల్సరీ. 365 ఒత్తు కాకుండా 27 ఒత్తులైతే వెలిగిస్తాము. అవన్నీ నేను ఇంకా నే నేతిలోని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అన్నిటికి బొట్లు పెట్టుకుందాం అని చెప్పి ఇంకా గంధం అది కొంచెం ప్లేట్‌లో వేసుకొని, కొద్దిగా వాటర్ అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా పూజ ఐటెమ్స్ అంటే ముందు సిల్వర్ పూజ ఐటెమ్స్‌కి నేను ముందు గంధం అది పెట్టేసుకొని, పక్కన పెట్టేసుకుందాం అని చెప్పి ఫస్ట్ సిల్వర్ ఐటెమ్స్ అన్నిటికి పెట్టేస్తున్నానండి. ఇక్కడ చిన్న తులసి కోట చూపిస్తున్నాను చూడండి. ఇది బంగారం తులసి కోటండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ప్రతి పౌర్ణమికి నేను తులసి దగ్గరే ఇది కూడా పక్కన ప్లేట్‌లో పెట్టుకొని దీన్ని కూడా నేను పూజ చేసుకుంటాను. ఇంక ఇలాగ అన్ని పూజ సామాన్లకి నేను ఇంక ఈ విధంగా బొట్లవి పెట్టేసుకున్నానండి. ఇంక ఈ విధంగా బొట్లవి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అరటి దవ్వ కూడా క్లీన్ చేసేసుకొని, కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నాను. నేను దీని మీదే 27 ఒత్తులు కూడా దీని మీద వెలిగిస్తాను. ఇంక ఇవి కాకుండా వేరేవి కూడా చేస్తున్నాను. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఈ విధంగా 2 లేయర్స్‌గా తీసుకున్నాను. కానీ నాకక్కడ సరిపోక మళ్ళీ కట్ చేసుకున్నాను. ఇంకా మనకి పూజకి కావాల్సినవి ఇంకేంటంటే ఫ్రూట్స్ మెయిన్ కదా! ఫ్రూట్స్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. చాలా రేట్లు ఎక్కువున్నాయి. నిన్న నైట్ ఎళ్ళామండి తెచ్చుకోవడానికి కానీ అసలు మాట్లాడడానికి అసలు ఆప్షనే లేదు. వాళ్ళు చెప్తే మనం సైలెంట్‌గా డబ్బులవి ఇచ్చేసి ఫ్రూట్స్ తెచ్చేసుకోవడమే. అంతేగాని ఇంక నో ఆప్షన్ ఇది కావాలి ఇంత అని బార్గింగ్ కూడా ఆప్షన్ లేదు. ఇంక పౌర్ణమి రోజైతే ఇంక అసలు మరి ఇంక నో ఛాన్స్ మనం కొనవసరమే లేదు. ముందు రోజు కొనుక్కుంటేనే ఇంత రేట్లున్నాయంటే ఆ రోజుకైతే ఇంకా రేట్లుంటాయి. కొబ్బరికాయ అయితే మరీ రేట్ ఎక్కువుందండి. ఇంక ఈ విధంగా నేనైతే 5 రకాలు పళ్ళనేవి ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా 5 రకాల పళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటాను.
తులసి కోట దగ్గర కూడా 5 రకాలు పెట్టుకుంటున్నాను. నేను ఇంక ఇక్కడ ఉసిరి దీపం, పిండి దీపం కూడా పెట్టుకుందాం అని చెప్పి ఉసిరికాయలు కూడా నేను ఇంకా కడుక్కొని, కట్ చేసుకొని బొట్లు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ పిండి దీపాలు కూడా నేను పిండి అది కలిపేసుకొని ఇలా బాల్స్ లాగా రౌండ్‌గా చేసుకొని మీది ఏదైతే ఫింగర్ ఉందో అది మిడిల్‌లో కరెక్ట్‌గా ఏదైతే ఆ బాల్ మిడిల్‌లో పెట్టుకొని మీకు దీపం షేప్ ఉంటది కదా ముందుకి, ఆ షేప్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. నాకైతే అంత పర్ఫెక్ట్‌గా రాదు. పర్వాలేదు చేయగలను. ఇంక ఈ విధంగా నేనైతే పిండి దీపాలు కూడా చేసేసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. పిండి దీపాలు, ఉసిరి దీపాలకి అన్నిటికి నేను బొట్లవి పెట్టేసుకున్నాను. చాలా వరకు వీడియో స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను. లేదంటే మొత్తం తీస్తుంటే నాకు టైం అంతా వీడియో దగ్గర అయిపోతుందని చెప్పి నేను ఇంక ఇలాగా అక్కడక్కడ మీకు మెయిన్‌వన్నీ చూపిస్తున్నాను. నేను ఫస్ట్ బయట పెట్టుకున్నాను పూజ చేసుకుందామని. ఎప్పుడు బయటే ఉంటది. కానీ సిల్వర్ ఐటెమ్స్ అవి పెడతాం కదా! మళ్ళీ ఈవినింగ్ గుడికెళ్తాము. ఇంకెందుకు రిస్క్ అని చెప్పి నేను ఇంక మళ్ళీ బాల్కనీలోకి షిఫ్ట్ చేశాను. మాకిక్కడ మెయిన్ ప్రసాదాలు ఏంటంటే అటుకులు, నువ్వులు, పంచదార అదొక ప్రసాదం అండి. నెక్స్ట్ చలివిడి కూడా నేను చాలా తక్కువ చేశాను. ఎక్కువ చేయలేదు. నెక్స్ట్ గ్లాస్‌తో పెరుగు కూడా కంపల్సరీ పెట్టుకుంటాము. తర్వాత చలివిడి, వడపప్పు అదంతా కామనే కదా! ఇవేనండి మాకు మెయిన్ ప్రసాదాలు. ఇంకిక్కడ నేను దండ గుచ్చుదాం అని చెప్పి ఇక్కడ కొంచెం చామంతులవి ఉంటే చాలా సింపుల్‌గా అలాగా దండనేది గుచ్చేసాను. ఇంకిక్కడ నేను ఏవైతే మొ మా ఈవినింగ్ నెయ్యితోని నానబెట్టుకున్నానో ఒత్తులన్నీ అవి కూడా ఇక్కడ నేను పెట్టేసుకుంటున్నాను కుందుల్లోని. ఇంక అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి నేను ఫాస్ట్‌గా అన్నీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక ప్లేట్‌లోని మామూలుగా తమలపాకు తీసుకొని దాంట్లోని చందమామ షేప్‌లో వచ్చేటట్టు గంధంతోని పెట్టుకోవాలండి బొట్టనేది. ఇంకిలా చేసుకొని దానికి కుంకుమ అనేది కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా ఒక మెయిన్ పార్టే మాకు పూజలోని. ఇదంతా అయిపోయాక ఇక్కడ వినాయకుడిని కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా వినాయకుడిని కూడా తమలపాకులు ఎలాగో ఎక్కువ ఉన్నాయి కదా! నేను అసలు ఈ మధ్యన కట్ చేయలేదు ఒక్క తమలపాకు కూడా. ఇంక ఈరోజు పౌర్ణమికి తమలపాకులన్నీ కట్ చేసి ఇంక ఈ విధంగా చిన్న ప్లేట్‌లోని నా దగ్గర ఆల్రెడీ వెండిది ఉంది కాబట్టి అది కూడా అక్కడ పెట్టుకొని కిందన పసుపుతో కూడా వినాయకుడిని చేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా నాకు ఇంకిక్కడ పద్మ ముగ్గుది మ్యాట్ ఉంటే దాని మీద ఇలాగా కొంచెం వాటర్ అది వేసుకొని పువ్వులవి కూడా పెట్టుకున్నాను. డెకరేషన్ కూడా అవుతది. ఇంకా చూడడానికి కూడా బావుంటది లుక్ అని చెప్పి ఇంక ఈ విధంగా ఫైనల్‌గా అయితే అన్నీ పెట్టేసుకున్నాను. కొన్ని కొన్ని ఆ టైంకి పెడదామని చెప్పి లోపల పెట్టుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంట్లో కూడా నాకు మందార పూలవి ఎక్కువే ఉన్నాయని చెప్పి నేనింక ఇంట్లో కూడా ఫోటోస్‌కి అన్నిటికి కూడా పువ్వులవి కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇది మా గృహప్రవేశానికి ఎవరో ఇచ్చారండి. చాలా బావుంటది. హాల్‌లో పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ నాకు ఏ పూజ అయినా సరే కృష్ణుడి దగ్గర డెకరేషన్ చేయడం అది ఇష్టం. ఇంకిక్కడ దేవుడి దగ్గర కూడా కృష్ణుడి దగ్గర కూడా నేనింకా మందార పూలనేవే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువే ఉన్నాయి కదా! అని చెప్పి ఇంక ప్రతిరోజు మనం ఎలాగో ఇప్పుడు ఫ్లవర్స్ అవి తీసేస్తాం గాబట్టి మందార పూలు మనకు ఒక రోజే ఉంటాయి. ఎక్కువ రోజులు ఉండవు గాబట్టి నేనింకా మందార పూలు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. గులాబీలు, చామంతులు అవి మనకి దేవుడి దగ్గర పెడితే 2 డేస్ అయినా మనం ఉంచుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మందార పూలయితే మాత్రం ఒకరోజే. నేనింక ఈ హడావుడిలోని తర్వాత అవ్వదని చెప్పి ఇక్కడ ఉప్మా అనేది కూడా సింపుల్‌గా మనకింక ఈ హడావిడిలోని ఉప్మా అయితేనే చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. అందుకే నేను ఉప్మా అనేది సింపుల్‌గా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఈ విధంగా నేను అన్నీ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక టైం అయిపోతుంది గాబట్టి ఫాస్ట్‌గా రెడీ అయిపోతే ఇంకా పూజ అది కంప్లీట్ అయ్యేసరికి ఒక 1 అవర్ అలా పడుతుంది. ఇంక టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేస్తానండి. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటది. చూడండి మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు. ఇంక మేము ముగ్గురం ఇలా రెడీ అయిపోయామండి. పిల్లలిద్దరికి కూడా నేను మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ అవి వేసేసాను. నేను కూడా రెడీ అయిపోయాను. మా హస్బెండ్ కూడా వచ్చేసరికి లేట్ అయిపోద్దన్నారు. పూజ కూడా కంప్లీట్ అయిపోవచ్చని వచ్చేసరికి మేము ముగ్గురు కంటిన్యూ చేసేయండి అన్నారు. ఇంక మేము ముగ్గురం ఇలా రెడీ అయిపోయి పూజ అనేది కూడా స్టార్ట్ చేసేసాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా మందార పూలు ఇక్కడ నేను మార్నింగ్ ఎక్కువున్నాయని చెప్పి ఫ్రిడ్జ్‌లోని పెట్టుకొని స్టోర్ చేసుకున్నానండి. అవి ఈవినింగ్ నేను ఇలా పెట్టుకున్నాను. మందార పూలు ఏమి అవ్వలేదు. చాలామంది మందార పూలు ఉండవంటారు. కానీ ఎవరికైనా తెలియకపోతే ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి. మీకు మార్నింగ్ గాని ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే మీరు చక్కగా స్టోర్ చేసుకొని ఈవినింగ్ యూజ్ చేసుకోండి. నేను ఇందాక ఫోటోస్‌కి వాటికి కృష్ణుడి దగ్గర పెట్టినవన్నీ కూడా మార్నింగ్‌వేనండి. ఫ్రెష్‌గా ఉన్నాయి. నాకైతే తెలీదు. నేను ఒకసారి పెట్టుకుందాం ఉన్నాయి కదా అని చెప్పి ట్రై చేశాను. బానే ఉన్నాయి. ఇంక నేను పూజ కూడా స్టార్ట్ చేసేసానండి. ఏవేవైతే మార్నింగ్ నేను నానబెట్టుకున్నానో ఒత్తులన్నీ, ఆ ఒత్తులన్నీ ఇలాగా అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా అరటి దవ్వల మీద నేను ఏదైతే ఈవినింగ్ నానబెట్టుకున్నానో ఒత్తులన్నీ ఇంక ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ. నిన్న నాకు ఒక ఆంటీ అడిగారండి, "మీకు నోములు లేవా?" అంటే, "లేవా ఆంటీ ఇంక ఇలా ఈ విధంగా చేసుకుంటానని" చెప్పాను. అయితే ఆంటీ అన్నారు, "అయితే మీది దీపాల నోము అంటారా?" అనంటే, "అవునా అంటే తెలీదు. ఎప్పుడు చేసుకునే తప్ప పూజ దీన్ని ఇలాగ అంటారంటే తెలీదండి" అంటే, "లేదు నువ్వు అలా అన్నావు కదా! ఎన్ని వెలిగించాలి దీపాలవి" అంటే నేను క్యాజువల్‌గా అన్నాను.
లేదండి. పేరు కూడా బావుంది. ఎవరికైనా చెప్పడానికి కూడా ఈజీగా ఉంటది అని అంటే నవ్వుతున్నారు ఆంటీ. నెక్స్ట్ చాలామంది ఇలా బూరెలతోని ఇంకా వాళ్ళకి నోములుంటాయి చాలామందికి. చాలామంది బూరెలు అవి పెట్టి పూజ అవి చేసుకుంటారు. మాకైతే ఇలాగా దీపాలతోనే మేము పెట్టి చేసుకుంటామండి. మాకు బూరెలు అవి ఏమి ఉండవు. మాకు మెయిన్ మీకు ఇందాక చూపించాను కదా ప్రసాదాలు, అటుకులు, నువ్వులు, పంచదార ఆ 3 అలాగా కలిపి ఒక బౌల్‌లో పెట్టుకుంటాము. నెక్స్ట్ పెరుగు కూడా పెట్టుకుంటామండి. తర్వాత అందరికీ కామన్ అయింది చలివిడి, వడపప్పు అది అందరూ పెట్టాల్సిందే. ఇంక మాకు ఈ 4 ప్రసాదాలే మాకు మెయిన్ అండి. నేను ఇంక ఇక్కడ వినాయకుడి పూజ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా వినాయకుడి దగ్గర కూడా పిండి దీపాలు, ఉసిరి దీపాలు కూడా వెలిగించేసి పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది వినాయకుడి దగ్గర. నెక్స్ట్ ఇంకా ఇంటి తులసి మొక్క దగ్గర కూడా నేను దీపం అనేది కూడా 365 ఒత్తి కూడా వెలిగించేసాను. తర్వాత తులసి మొక్క దగ్గరే నేను ఇంకా వెండి దీపాలు కూడా పెట్టాను. అవి కూడా వెలిగించేసి ఏవైతే ఇందాక అరటిదవ్వల మీద పెట్టానో అవి కూడా వెలిగించేసాను. మా పాప, బాబుకి కూడా వెలిగించానండి దీపాలనేవి. ఇంక ఈ విధంగా పూజ అనేది ఇలా అయిందండి. ఇంకా హారతి అది ఇంకేమి ఇవ్వలేదు. దీపాల దీపాలన్నీ ఇలా వెలిగించాను. నెక్స్ట్ ఏదైతే ఇందాక గంధంతోని చంద్రుడిని చేసుకున్నామో దానికి కూడా నేను పూజ అనేది చేసేసాను. ఇంకా పవర్ లేదు. ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఇంకా అలా ఈ విధంగా నేను కొన్ని వీడియోస్ అవి తీశాను. ఇంకా బాబుని కూడా అంతసేపు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకొద్దని చెప్పేసాను. ఇక్కడ ఇంకిక్కడ పాప నేనే హారతి ఇస్తాను అంటే ఇంకిక్కడ పాపతోని ఇప్పించేసాను. ఇంకా బాబు కూడా ఏడిస్తే బాబు నువ్వు ఇంట్లో ఇద్దు అని చెప్తే బాబు ఆగిపోయాడు. ఇంక ఈ విధంగా హారతి కూడా ఇచ్చేసానండి. ఇంక ఈ కార్తీక మాసం పౌర్ణమి ఇలాగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందండి. మీ ఇంట్లో మీ కార్తీక మాసం మీరు పౌర్ణమి అనేది ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్‌లో కమెంట్ చేసేయండి. ఇంక ఈ విధంగా తులసి చెట్టు దగ్గర పూజ అనేది అయిపోయింది. ఇంక ఇంట్లో కూడా దీపం అనేది పెట్టేసుకుంటున్నాను. చాలామంది ఇంట్లో పెట్టుకొని తులసి చెట్టు దగ్గర పెట్టుకుంటారు. మేమైతే కార్తీక మాసంలోని పౌర్ణమికే కాదు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాము. పూజ అనేది అలాగవుతది మాకు. తులసి మొక్క దగ్గర పెట్టుకున్నాకే మేము ఇంట్లో పూజ అనేది చేసుకుంటాము. ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి. బాబుతో కూడా హారతి అది ఇప్పించేసాను. ఇంకా టైం అయింది గానీ మా హస్బెండ్ అయితే ఇంక రాననేసారు. ఇంకా ఆయనకంటూ సెపరేట్‌గా పెట్టేసి ఉంచేసాను. ఎప్పుడొస్తే అప్పుడు వెలిగిస్తారని చెప్పి. ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ పిల్లలతో కూడా దండం అది పెట్టించేసి ఇంక ఈ విధంగా ఫోటోస్, వీడియోస్ అవి కూడా తీస్తున్నాను పిల్లలకిక్కడ. ఇంక తులసి మొక్క దగ్గర కూడా దండం పెట్టుకోమంటే పెట్టుకుంటున్నారు. ఇంక ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే పూజ అది అయిపోయాక కంపల్సరీ చంద్రుడిని చూడాలి కాబట్టి ఇంకిక్కడ చంద్రుడిని కూడా చూసేసామండి. ఇంక నేను ఇంకా కిందకి వెళ్ళిపోయి ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ అది చేసేసుకున్నాను. ఇంక నేను పిండి దీపాలు చేసుకున్నప్పుడు లెక్క మీద ఇంట్లో ఎన్ని వెలిగించాలి, తులసి చెట్టు దగ్గర ఎన్ని వెలిగించాలి, కిందన మాకు చెట్టు అనేది ఉంటదండి ఉసిరి చెట్టు. అక్కడ ఎన్ని వెలిగించాలని చెప్పి నేను దాని ప్రకారంగే బాల్స్ అవి చేసుకొని ప్రమిదలవి చేసుకున్నాను. ఇంక ఈ విధంగా ఇక్కడ 3 దీపాలవి వెలిగించుకున్నాను. ఇంక ఈ ఇయర్‌కి కార్తీక మాసం పౌర్ణమి అనేది ఇలా కంప్లీట్ అయింది మా ఇంట్లో. మీ ఇంట్లో ఎలా అయింది ఏంటని నాకు కమెంట్‌లో కమెంట్ చేసేయండి. ఇక్కడ నేను కొన్ని పిక్స్ అవి యాడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై ఫ్రెండ్స్.